ఎలక్షన్ ముమ్మాటికి అధికార దుర్వినియోగం చేయడమే కాకుండా పోలీసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ మొదటి నుంచి ఉదయం పోలింగ్ జరిగిన మొదటి గంట నుంచే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని పోలింగ్ బూత్ల దగ్గర ఉండకుండా వాళ్ళని మాత్రమే ఎక్కువ మందిని ఉండేటట్టు చేసి మా కార్యకర్తల్ని అక్కడ ఉండకుండా తరిమి కొట్టారు. చాలా దూరం తరిమి కొట్టారు. వాళ్ళని మాత్రమే అక్కడ ఉండనిచ్చారు. వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ రౌడీల్ని, వాళ్ళ గూండాలని అందరినీ అక్కడ ఉంచి ఓటర్లను భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మా కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించాలని మా కేటీఆర్ గారు దిశానిర్దేశం చేశారు. ఎక్కడ చిన్న అల్లరి కూడా మన వైపు నుంచి జరగొద్దు. వాళ్ళు ఒకవేళ ఏమైనా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా మీరు పక్కకు తప్పి సంయమనం పాటించండి. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యబద్ధంలో జరిగే ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ దానికి చాలా గొడవలకు దూరంగా ఉండే పార్టీ మనది కాబట్టి సంయమనం పాటించాలి అని చెప్పేసి 3 రోజుల నుంచి ఇలా జరుగుతుందని మాకు మా కార్యకర్తలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ కేటీఆర్ గారు చెప్పారు. దాంట్లో భాగంగా పొద్దున్న నుంచి చూస్తున్నాం. ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ ఏజెంట్లు, మా వాళ్ళు దొంగ ఓట్లను ఎక్కడికక్కడ అరికట్టే ప్రయత్నం, పట్టుకునే ప్రయత్నం చేశారు. చాలా దిక్కులు కూడా పట్టుకున్నారు కూడా. చివరిగా గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఉన్నటువంటి యూసుఫ్ కూడా అభ్యర్థి ఇంటికి ఆనుకొనే ఉన్న బూత్. నిజానికి నిన్న హరీష్ రావు గారు ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. మేము అందరం వెళ్ళి జనరల్గా ఎలక్షన్ పోలింగ్కు 100 మీటర్ల దూరం తర్వాత ఉండాలి ఆఫీసులు కానీ, ఇల్లు కానీ, వాళ్ళ అభ్యర్థికి గోడకు ఆనుకొనే ఉన్నటువంటి, కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొనే ఉన్నటువంటి ఇంట్లో పోలింగ్ జరగడం తప్పని కూడా ఎలక్షన్ కమిషన్కి నిన్ననే రిపోర్ట్ చేయడం జరిగింది. అయినా అతి ఎక్కువ బూతులు అక్కడే జరిగినాయి ఎలక్షన్. మాకు డౌట్ ఉంది. మా సునీత గారు అన్నీ తిరుక్కుంటూ వస్తే మధ్యాహ్నం నుంచే ఆవిడ గమనించింది ఇక్కడ తేడా జరుగుతుందని. ఆవిడ సాయంత్రం వచ్చి మేము అక్కడ పక్కన ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లన్నీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఏందని చెప్పేసి మా కార్యకర్తలను వాచింగ్లో పెడితే ఒక ఫంక్షన్ హాల్లో 100 మంది ఫస్ట్ బ్రేక్ చేయడం జరిగింది, ఆపడం జరిగింది. ఇంకొక ఫంక్షన్ హాల్ సవేరాలు కంట్రోల్ చేయగానే మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మహమ్మదియా ఫంక్షన్ హాల్లో కూడా కొన్ని 100 మంది దొంగ ఓట్లు పట్టుకొని అక్కడ ఉన్నారు, వేయడానికి సిద్ధంగా ఉంటే మా క్యాండిడేట్ వెళ్ళి వాళ్ళని ఆపే ప్రయత్నం చేసి, నిరోధించే ప్రయత్నం చేసి దొంగ ఓట్లు ఆపే కార్యక్రమం చేశారు. ఇక్కడ మా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, దగ్గర ఉన్న వాళ్ళు, లోకల్ వాళ్ళు అందరూ వెళ్ళారు. అయినప్పటికీ కూడా వివాదం పెరుగుతుంది. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. చివరికి క్యాండిడేట్ను చేయి బట్టి ఇట్లా లాగి పడేసే ప్రయత్నం, దూరం నెట్టే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. తను చెప్పారు కూడా మీ మీడియా సాక్షిగా. అయితే మేము 6 గంటల దాకా రావద్దని అనుకున్నాం. మేము అవసరం లేదు, ఎక్కడెక్కడ ప్రశాంతంగా జరిగాయని మాకు సూచనలే కాబట్టి పక్కనే ఇక్కడ శ్రీనగర్ కాలనీ మా ఇల్లు ఉంది. అక్కడ ఉంటే అందరూ సునీతమ్మని కొడుతున్నారు, మన కార్యకర్తలను కొడుతున్నారని చెప్తే ఎక్కడోళ్ళు అక్కడ మనిషికో దిక్కు నుంచి రావడం జరిగింది. అప్పటికే 100లాది మంది దొంగ ఓట్లు పట్టుకొని అక్కడ ఉంటే వీళ్ళని చూసి భయభ్రాంతులై కొంతమంది పరిగెత్తారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళ కాపలాగా 100 మంది గుండాలు ఉన్నారు అక్కడ, 100 మంది. వాళ్ళు మీరు మీడియాలో సెర్చ్ చేయండి నినాదాలు ఎట్లా చేస్తున్నారు. వాళ్ళని నిర్వహించే ప్రయత్నమే సునీతమ్మ గారు చేశారు, మాగంటి సునీత గారు. దాంట్లో భాగమే ఇవాళ జరిగినటువంటి అది. వారు గెలవకముందే వారు అభ్యర్థి ఇంటి పక్కనే ఇన్ని గొడవలు జరిగితే ఓట్ల ప్రక్రియనే డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యమా లేదా ఏంటి? ఏం రాజ్యాల్లో ఉన్నామా, ఏం రాష్ట్రంలో ఉన్నాం, భారతదేశంలోనే ఉన్నామా? ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగా పోలింగ్ బూత్ పక్కనే ఫంక్షన్ హాల్లో కబ్జా చేసుకొని, రిజర్వ్ పెట్టుకొని, 100 మందిని అక్కడ పెట్టుకొని సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో లోపలికి ప్రవేశింపజేసి గంటల కొద్దీ పోలింగ్ బూత్ని ఎక్స్టెన్షన్ చేసి ఈ ఓట్లను ఉపయోగించుకోవాలనే ప్రక్రియ పొద్దున్న నుంచి జరుగుతున్నాయి. అక్కడ మొత్తం ఏడాయం కాకుండా ఇప్పుడు ఈవినింగ్ సెషన్ మొత్తం ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్టు దాన్ని మా సునీత గారు, మాగంటి సునీత గారు ఖచ్చితంగా ఆపడానికి ప్రయత్నం చేశారు, ఆపారు. కొంతమంది పోయారు కూడా లోపలికి. ఇది జరిగినటువంటి గొడవ. ఇది ఈ రాష్ట్ర దౌర్భాగ్యం, ఇది ఈ రాష్ట్ర ఎన్నిక. ఇట్లా జరిగితే ఈ ఎన్నికకి ఏం న్యాయం జరిగితే ఏం ప్రజాస్వామ్యం ఉంటుంది? దీన్ని ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా మా వాళ్ళు కంప్లైంట్ చేశారు ఆల్రెడీ. దీన్ని ఆలోచించాలి. ఇలాంటి ఎలక్షన్ కమిషన్ టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయింది. ఎక్కడికక్కడ మీ గతంలో 15 నుంచి 20 అప్లికేషన్లు ఇచ్చాం, కంప్లైంట్లు ఇచ్చాం. ఢిల్లీలో మా ఎంపీలు ఇచ్చారు, మేము గతంలో ఇచ్చాం, ఇక్కడ కూడా ఇచ్చాం. ఏ ఒక్కదాని మీద కూడా యాక్షన్ అంటూ తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్. నేనే దాదాపు 4-5 సార్లు పోయాను. హరీష్ రావు గారు వెళ్ళారు, అంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరం వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళు మేము ఏం అడిగినా సైలెంట్గా ఉండడం తప్ప
కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికి వాళ్ళకు పనిచేసారు తప్ప న్యాయబద్ధంగా వాళ్ళు జరపలేదు, వాళ్ళు కోఆపరేట్ చేయలేదు కూడా. ఇది జరిగిన ఎన్నిక, ఇది జరిగిన గొడవ. ఇలా జరిగితే ఈ రాష్ట్రం హామీలు నిర్వర్తించడమే కాలేదు, ఎలక్షన్ సజావుగా సాగనివ్వడం కాలేదు. అన్ని అక్రమాలు దురాక్రమాలే చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇది. ఇవాళ మేము బయట పెట్టగలిగిన మా సునీత గారు అభ్యర్థి గారి ద్వారా మేము బయట పెట్టగలిగిన మా కార్యకర్తలు కూడా యాక్టివ్గా ఉన్నారు. దాంట్లో మా కౌశిక్ రెడ్డి గారిని తీసుకెళ్లడం జరిగింది. అంటే దొంగలనేమో లోపలనే ఉంచారు, వాళ్ళకి కాపలాగా ఉన్నారు పోలీసులు అందరూ. మమ్మల్ని మాత్రం బయటికి పంపించే ప్రయత్నం చేశారు. మా కార్యకర్తల్ని, మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కూడా తీసుకెళ్లారు. దాన్ని నేను ఆపడం జరిగింది. సరే, ప్రజల ముందు పెట్టాం, మీడియా సాక్ష్యం మీరు చూశారు. ఇది జరుగుతున్నా. డీజీపీ గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ చెప్తాం. మా వాళ్ళు ఎప్పుడో ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు, ఆల్రెడీ కలవడానికి జరుగుతుంది, మెయిల్ చేయడం జరుగుతుంది. ఇది మీడియా సాక్షిగా మీరే చూశారు. ఎన్ని వందల మంది ఉన్నారు లోపల. అంత అవసరం ఏముంది? ఎలక్షన్ ఆ బూత్కి 100 మీటర్ల దూరం కూడా లేనటువంటి ఫంక్షన్ హాల్లో కొన్ని వందల మంది ఉండాల్సిన అవసరం ఎక్కడ? అన్ని దొంగ ఓట్లు గుట్టలు గుట్టలు పట్టుకొని ఉన్నారు. ఇది జరిగింది ఎన్నిక. థ్యాంక్ యూ.